ఈ ఫార్చునర్ కార్కి డీక్రోమింగ్ చేస్తున్నాం. ఈ కార్ వచ్చేసి సిద్ధు అన్నది. అండ్ ఫస్ట్ అయితే బంపర్స్ కూడా రిమూవ్ చేసినాం అనమాట. బంపర్ కూడా రీపెయింట్ ఉండే, దాంతోపాటు దానికి ఉన్న స్కిడ్ ప్లేట్కి కూడా రీపెయింట్ చేస్తున్నాం. రేర్ బంపర్ కూడా కొంచెం ఎక్కువ డ్యామేజెస్ ఉండే, దాన్ని కూడా రీపెయింట్ చేస్తున్నాము. అలోయ్ వీల్స్ కూడా రీపెయింట్ చేస్తున్నాము. అలోయ్ వీల్స్ పైన ఉన్న స్కిడ్ ప్లేట్స్ కూడా రీపెయింట్ చేస్తున్నాం. రూఫ్ రైల్స్ కూడా డీక్రోమింగ్ చేసేస్తున్నాం అనమాట. సేమ్ బాడీ కలర్కి వెనకాల ఉన్న డిక్కీ పట్టి రిమూవ్ చేయకుండా మాస్కింగ్ చేసి చేస్తున్నాము. అండ్ ఫస్ట్ అయితే కొన్ని క్రోమ్స్ అన్నీ నీట్గా రిమూవ్ చేసి చేస్తున్నాం. కొన్ని క్రోమ్స్ రిమూవ్ చేయని వాటికి మాస్కింగ్ చేసి పెయింట్ చేస్తున్నాం అనమాట. ఈ డీక్రోమింగ్ చేసేటప్పుడు క్రోమ్ పార్ట్స్ ఏవైతే రిమూవ్ చేస్తామో వాటన్నిటికీ వెట్ శాండింగ్ చేస్తాం. డ్రై శాండింగ్ ఎందుకు చేయము అంటే మనకున్న ప్యానల్ని, ప్లాస్టిక్ వాటిని, ఆ క్రోమ్ పార్టికల్స్ని ఎక్కువ శాతంగా డ్యామేజ్ చేస్తుంది అనమాట డ్రై శాండింగ్ చేస్తే. సో అందుకే వెట్ శాండింగ్ చేస్తున్నాం. అన్నిటినీ పర్ఫెక్ట్ పేపర్తోనే వెట్ శాండింగ్ చేస్తాం. వెట్ శాండింగ్ చేసిన తర్వాత మొత్తం అరేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే ప్లాస్టిక్ ప్రైమర్ మ్యాండేటరీ అనమాట. ప్లాస్టిక్ ప్రైమర్ కొట్టేసి తర్వాత నార్మల్ ప్రైమర్ కొట్టి ఈ పెయింట్ అనేది చేస్తామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం నా ఫుల్ వీడియోకి స్క్రిప్ట్ లేకుండా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేబీ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలోయ్ వీల్స్ కూడా పెయింటింగ్ చేస్తున్నాము. అలోయ్ వీల్స్ పెయింటింగ్లో ఫస్ట్ అయితే మాస్కింగ్ చాలా ఇంపార్టెంట్. టైర్ రిమూవ్ చేసి కొట్టొచ్చు, కానీ అన్ని ఛాన్సెస్లో అలా చేయము. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ ప్రైమర్ కొడుతున్నాం. ఆ కొడుతున్న వీడియో ప్లాస్టిక్ ప్రైమర్ ఇన్విజిబుల్ లాగా అనిపిస్తుంది అనమాట. మన క్లియర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ ఆ ప్లాస్టిక్ పార్టికల్స్కి మనం ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ ప్రైమర్ కొడతామో అప్పుడు వాటికి మనం తర్వాత కొట్టే పెయింట్ని గట్టిగా అబ్జర్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ప్రైమర్ కొడుతున్నారు. ప్రైమర్ కొట్టిన తర్వాత ప్రైమర్ అయితే బయటనే కొడతాము, బూత్లో కొట్టాము, బయటనే కొడుతున్నాము. అన్నిటినీ నీట్గా అరేంజ్ చేసుకొని ప్రైమర్ కొడుతున్నాము. ప్రైమర్ కొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఏదైనా డస్ట్ పడినా కానీ అది శాండింగ్ చేసుకొని తర్వాత బూత్లోకి తీసుకెళ్ళి బేస్ కోటు, దాని తర్వాత క్లియర్ కోటు కొడతాం. అండ్ నెక్స్ట్ అలోయ్ వీల్స్కి కూడా ఖచ్చితంగా ప్రైమర్ కొట్టే పెయింట్ చేస్తాం మేము. బేసిక్గా బయట నార్మల్గా అట్లే పెయింట్ చేసేస్తుంటారు. టిన్ క్యాన్స్తో కూడా పెయింట్ చేస్తారు, మేము అలా చేయము. అండ్ విర్త్ ఎకోవిన్జే పెయింట్ మిక్స్ చేస్తున్నాం. ఫార్చునర్ బాడీ కలర్ దాంతోనే ఈ డీక్రోమింగ్ కానీ అలోయ్ వీల్స్కి కానీ పెయింట్ చేస్తున్నాము. అండ్ మా పెయింటర్కి హెవీ ఎలివేషన్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రో నాకు అర్థం కాలే. అండ్ నెక్స్ట్ అయితే ఈ క్రోమ్ పార్టికల్స్ అన్నిటికీ ప్రైమర్ కొట్టిన తర్వాత ఈ బేస్ కోట్ కొడుతున్నారు. బేస్ కోట్ కొట్టేసి మొత్తం బేస్ కోట్ కొట్టేటప్పుడు కూడా బూత్ రన్నింగ్లోనే ఉంటుంది. కొట్టిన తర్వాత ఈ క్లియర్ కోట్ కొడతాం. క్లియర్ కోట్ కొట్టిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ కూడా మనకు వీడియోలోనే అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా అంత డీక్రోమింగ్, క్యాలిపర్ పెయింటింగ్, ఈ అలోయ్ వీల్స్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత కార్ చూసిన తర్వాత నాకే అరే ఈ కార్ ఖచ్చితంగా కొనాలి అనిపించింది. అంత మంచిగా అనిపించింది అనమాట. బ్లాక్. అండ్ ఇది ఫైనల్ క్లియర్ కొట్టిన తర్వాత ఎట్లయితే ఉందో దాని అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ ఇది స్కిడ్ ప్లేట్, ఫ్రంట్ బంపర్కి ఉన్న స్కిడ్ ప్లేట్, దాన్ని కూడా ప్లాస్టిక్ ప్రైమర్ కొట్టి దాని తర్వాతనే ప్రైమర్, తర్వాత బేస్ కోట్, తర్వాత క్లియర్ కోట్. ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు. ఇది కూడా మంచిగా అనిపించింది నాకు. ఈ క్రోమ్ పార్టికల్స్ అన్నీ నీట్గా రిమూవ్ చేసి కొట్టినవి అనమాట. దీని తర్వాత ఇవన్నీ ఒక రోజులో కొట్టేసినాము. నెక్స్ట్ డే ఏం చేసినామంటే ఈ బాడీకి ఉన్న క్రోమ్స్ కొన్ని రిమూవ్ చేయడానికి రావట్లే అనమాట. అంటే రిమూవ్ చేయొచ్చు కానీ కొంచెం ఎక్కువ డ్యామేజెస్ చేస్తాయి అనమాట. అందుకు వాటికి కూడా నీట్గా బాడీ మాస్కింగ్ పర్ఫెక్ట్గా చేసి, అంటే ఫస్ట్ అయితే రూఫ్ రైల్స్కి, తర్వాత రేర్ బంపర్ పైన ఉన్న ఆ క్రోమ్ పార్టికల్స్కి, వెనకాల డిక్కీకి ఉన్న పట్టీకి, వాటికి డీక్రోమింగ్ చేస్తున్నాం. వాటికి కూడా యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే ప్రైమర్ కొట్టి, ప్లాస్టిక్ ప్రైమర్ ఫస్ట్, తర్వాత ప్రైమర్ కొట్టి, తర్వాత బేస్, దాని తర్వాత క్లియర్ కొడుతున్నాం. క్లియర్ కొట్టిన తర్వాత దీన్ని కూడా ఫైనల్ అవుట్పుట్ చూడొచ్చు. బూత్లోనే నీట్గా పర్ఫెక్ట్గా మా వాడు వీడియో తీసి చూపిస్తాడు ఎట్లా కొట్టిండు ఏంది అనేసి. అండ్ తర్వాత అలోయ్ వీల్స్ పెయింటింగ్ కూడా చూపిస్తాను. అలోయ్ వీల్స్ కూడా పెయింట్ చేయడం చాలా కొంచెం పెద్ద టాస్క్ అనమాట. ఎట్లా అంటే మాస్కింగ్ పర్ఫెక్ట్గా చేయాలా, దాని తర్వాత శాండింగ్ తర్వాత ఈ ప్రైమర్ కొట్టిన తర్వాత కూడా లైట్గా కొన్ని చోట్ల పిన్ హోల్స్ ఉంటాయి. ఆ పిన్ హోల్స్ని కవర్ చేయడానికి పుట్టి పెడతాం. హెవీగా పుట్టి పెట్టాం. ఎందుకంటే హెవీగా పుట్టి పెట్టినాం అనుకో అది ఖచ్చితంగా ఈ మన బంప్స్లలో వాటిలలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఊడిపోతుంది అనమాట. కాబట్టి చిన్న హోల్స్కి ఆ పుట్టి పెడతాం. పెద్దగా ఉంటే అప్పుడు ఆ ఛాన్సెస్లో బాడీ ఫిల్లర్ యూజ్ చేస్తాము. అండ్ అది పుట్టి ఎంత పెట్టినామో ఎట్లా పెట్టినాము అనేది కూడా క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. అండ్ క్యాలిపర్స్ కస్టమర్ అయితే సిద్ధు అన్న వద్దు బ్రేక్ బ్లీడింగ్ చేయాలి కదా అని చెప్తే, అన్న ఏం లేదు ట్రస్ట్ అస్ అని చెప్పేసి క్యాలిపర్ పెయింటింగ్ చేస్తున్నాం. యాపిల్ రెడ్ కొట్టినాము, అది ఏదో నాకు వీడియోలో ఆరెంజ్ కలర్ లాగా కనిపించింది, కానీ ఆఫ్టర్ పెయింటింగ్
బండికి ఫిక్స్ చేసిన తర్వాత బయట పెట్టి చూస్తే యాపిల్ రెడ్ లాగే అనిపించింది. ఏమన్నా నాకే కళ్ళు కరెక్ట్‌గా కనిపియలేదా? ఏమన్నా మా వాడు పెయింట్ సరిగ్గా మిక్స్ చేయలేదా అనిపించింది. అండ్ నేను ఇందాక చెప్పినా కదా అలాయ్ వీల్స్‌కి చిన్న చిన్నగా పార్ట్స్ పుట్టి పెట్టింటాం అనేసి. ఆ పుట్టి పెట్టినాం అనేది నీకు ఇక్కడ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తది. అంటే లైట్‌గా ప్రైమర్ దగ్గర యెల్లో డాట్స్ లాగా అనమాట. చూడండి మాస్కింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేసినాం. పెయింట్ ఎందుకు కాస్ట్‌లీ అంటే ఇట్లా మాస్కింగ్ పేపర్స్ కూడా ఇప్పుడు ఈ అలాయ్ వీల్స్‌కి మాస్కింగ్ చేసినాం కదా! ఈ పేపర్ మళ్ళీ పనికిరాదు. దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ అదంతా జుగాడు పనులు అంటారనమాట. సో, అట్లయితే మేము చెయ్యము. ఒకసారి వన్స్ యూజ్ చేసిన తర్వాత అవన్నీ ఇంకా అయిపోయి వేస్ట్ కిందకే అయిపోతది. ఇప్పుడు ఇది బేస్ కొట్టిన తర్వాత, క్లియర్ కొట్టిన తర్వాతే ఎప్పుడైనా సరే క్లియర్ కొట్టిన తర్వాతే మనకు ఫైనల్ ఫినిష్ ఎట్లుంది అనేది కనిపిస్తది. క్లియర్ వచ్చేసి మేము గ్లాసోరిట్ యూజ్ చేస్తున్నాము. ఎంత ప్రీమియం ఉంటదంటే గ్లాసోరిట్ చాలా ప్రీమియం ఉంటది. నాకు గూడా నేను ఒక 2, 3 కార్స్‌కి ఫుల్ బాడీ పెయింటింగ్స్‌కి గ్లాసోరిట్ కొట్టినామనమాట. గ్లాసోరిట్ కొట్టిన తర్వాతే నాకు మంచి అవుట్‌పుట్ వచ్చిందనమాట. నేను ఒక 2, 3 షోరూమ్‌లలో చూసినా అనమాట. గ్లాసోరిట్ కాదు వేరే ఏదో క్లియర్ కొట్టిండ్రు. వాళ్ళ దానికంటే మేము గ్లాసోరిట్ యూజ్ చేసిన కార్లకి మంచిగా అనిపించిందనమాట. ఇదేం సెల్ఫ్ డబ్బా కాదు. ఈ గ్లాసోరిట్ యొక్క మంచి క్వాలిటీ చెప్తున్నా అనమాట. మా వాళ్ళు స్టెప్నీ కూడా కొట్టిర్రు. అది చూసుకుంటున్నా. స్టెప్నీ అలాయ్ వీల్ కాకుండా కొట్టిర్రు. కొంచెం తొందర ఎక్కువ అనమాట మా వాళ్ళకి. దాని తర్వాత ఇప్పుడు క్యాలిపర్స్ ఫిట్ చేసిన తర్వాత అవుట్‌పుట్ చూడండి ఎట్లా కనిపిస్తుందని. తర్వాత ప్యానెల్స్ ఇప్పటికే 3 డేస్ అయిపోయింది. 4థ్ డే అనమాట. ప్యానెల్స్ అన్న ఆల్మోస్ట్ ఫుల్ బాడీ పెయింటింగ్ కూడా అవసరమైతే చేసేయి అన్నాడు. కానీ మేము టైమ్ టేకింగ్ ప్లస్ తొందరగా అనుకున్న టైంకి డెలివరీ ఇయ్యలేమని చెప్పేసి కొన్ని ప్యానెల్స్‌కి పెయింట్ చేస్తున్నాం అనమాట. దాంట్లో బానెట్, ఫెండర్, రేర్ క్వార్టర్ ప్యానెల్, రేర్ బంపర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి కూడా సేమ్ యాజ్ యూజువల్ ప్లాస్టిక్ ప్రైమర్ లేకుండానే కొట్టేసినాము. ప్లాస్టిక్ ప్రైమర్ అవసరం లే. ప్రైమర్, బేస్, క్లియర్. ఇదొచ్చేసి కార్ ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. ఎంత మంచిగా అనిపించిందంటే వన్ స్టెప్ రిస్టోరేషన్ కొట్టినాము. కొంచెం డిఫరెన్స్ కనిపియదు. ఇది రీపెయింటా కాదా అనేది ఒక 10%. అండ్ ఫైనల్‌గా నేను చేసిన వర్క్‌కి సిద్ధు అన్న కూడా మంచిగా అప్రిషియేషన్ చేసిండు.